నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది ఇల్లు కొనుక్కోవాలి అని కలలుగంటూ ఉంటారు. అసలు ఈ కల లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కానీ ఎంతోమంది అపార్ట్మెంట్‌లలో ఇల్లు కొనడం అనేది భార్యాభర్తలిద్దరు కష్టపడి ఈఎంఐల మీద కొనుక్కోవడం చూస్తూ ఉంటాం గానీ, ఇండివిడ్యువల్ ఇల్లు వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కలలు కనే ఎంతోమంది యువతకి ఆ కల కలగానే మిగిలిపోతోంది. అపార్ట్మెంట్‌లో ఇల్లు కొన్నాము, ఇదే మన ఇల్లు అని సంతృప్తి చెంది, ఇక జీవితాన్ని లాగించేవాళ్ళు కొందరుంటే, ఎలాగైనా ఒక సొంతిల్లు కావాలనుకోని కలలుగనేవాళ్ళు చాలామంది. మరి సొంతిల్లు అనేది అందరి జీవితంలో సాధ్యమేనా? ఎందుకు ఇబ్బందుల పాలవుతున్నాము? ఇలాంటి వివరాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. గురువుగారితో మాట్లాడి సొంతిల్లు కల నెరవేరుతుందో లేదో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, సొంతిల్లు అంటే నా దృష్టిలో అపార్ట్మెంట్‌లో ఇల్లు కొనడం సొంతిల్లు అనైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏ గోడ మనది కాదు. ఎవరితో ఎలా ఉన్నా ఇబ్బందే. అంతమందిలో ఆ సొంతిల్లు ఉన్నా కూడా నచ్చినట్టు లైఫ్ లీడ్ జేయలేము. కానీ ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకైతే పర్సనల్‌గా సొంతిల్లు అంటే కొంత భూమైనా సరే మనకంటూ ఒక చిన్న ఇల్లు ఉండాలి. అదే నా ఇల్లు అని చెప్పుకోవచ్చేమో అని నా అభిప్రాయము. అయితే అందరి జీవితాల్లో ఇది సాధ్యం కాదు. సొంతిల్లు ఉండాలి, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మీరేం సందేశం చెప్తారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, మీరు అడిగారు బాగుంది. సొంత ఇల్లు అంటే అపార్ట్మెంటు ఇల్లు ఇల్లు కాదు. మామూలుగా భూమి మీద మనది ఎంతో కొంత భూమి, ఓ 100 గజాలు కానీ చిన్నదే కానీ మన ఇల్లు అనేటువంటిది ఉండాలి అనేటువంటిది నిజమే. అది ఏకీభవించవలసినటువంటి విషయమే. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు అలాంటి ఇల్లు కావాలి అని కోరుకునేటువంటి వాళ్లకు, నేను అపార్ట్మెంట్ కావాలా అని కోరుకునే వాళ్లకు నేను చెప్పడం లేదు. ఎందుకంటే మీ ప్రశ్నలోనే అపార్ట్మెంట్ ఇల్లు ఇల్లు కాదు అన్న తర్వాత ఏదైతే కోరిక అడుగుతూ ఉన్నారో భూమి మీద తనదంటూ కట్టుకోవాలి అనేటువంటిది, వాస్తు పురుషుని పూజ చేసి భూమి తవ్వి ఇల్లు కట్టటం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? భూమి మీద జరుగుతుంది. యెస్. అదే చిన్నది. సొంతిల్లు అని నా అది అభిప్రాయం అది గురువుగారు. సొంత ఇల్లు అని. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీ అభిప్రాయం ప్రశ్నకు తగిన సమాధానం నేను చెప్పాలి. మీ ప్రశ్నకు తగిన సమాధానమే నేను చెప్పాలి. అలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా పాటించాల్సినటువంటిది ఏమిటి అనేది ఒకటి ఉంటుంది. గృహము కావాలి అనేటువంటి కోరిక ప్రతి వాళ్లకు ఉంటుంది. అయితే అందరి జాతకాలు ఒకటి కాదు, అందరి నక్షత్రాలు ఒకటి కాదు ఇక్కడ కదా. ఇక్కడ ఒక మంచి రోజు, వాళ్లకు అనుకూలమైనటువంటి రోజు ఏదో చూసుకొని వాళ్ళకు తెలిసిన అయ్యగారులు ఉంటారు. అయ్యా, మా ఇద్దరి పేర్లతో ఏ రోజు బాగుంది ఒక్క మాట అని తెలుసుకుని, అలా తెలుసుకున్న తర్వాత చేయవలసినటువంటి విధానం ఏమిటి అని ఒక్కసారి మనం అనుకుంటే, అలా అయినా పర్వాలేదు. ఇంకొక మాట చెప్తాను. శనివారం రోజు, శనివారానికి స్థిరవారము అని ఒక పేరు. శనివారము నాడు ఒక ఇదిగా అనుకొని ఒక ఇటుక కొనుక్కొచ్చుకొని చెట్టు మీద నుంచి కిందికి పడకుండా ఉండేటువంటి బోండం, కొబ్బరి బోండం, టెంకాయ, కొబ్బరికాయ, పచ్చి టెంకాయ అంటాం. ఆ పచ్చి టెంకాయ తీసుకొని ఒక ఇటుక కొనుక్కొని వచ్చి నవధాన్యాలు కొనుక్కోవాలి. నవధాన్యాలు కొనుక్కున్న తర్వాత ఇంట్లో ఒక ఇస్తరు వేసి, ఆ ఇస్తరులో నవధాన్యాలు పోసి, ఆ నవధాన్యాల మీద ఆ ఇటుక పెట్టి, ఆ ఇటుక మీద ఈ కొబ్బరి బోండం పెట్టడం. ఇక్కడ మనం బాగా గమనించాలి చెప్పేటువంటి మాట. కొబ్బరి బోండానికి బాగా పసుపు గంధము పట్టించి, పసుపు పట్టించేసి బొట్టు పెట్టి, ఇవన్నీ దానికంటే ముందు, ఆ ఇటుక ముందు వాస్తు యంత్రము, మత్స్య యంత్రము అని 2 వస్తాయి. ఇవి 2 యంత్రాలు కూడా తీసుకోవటం.
అక్కడ ఒక ప్లేటు పెట్టుకొని దాంట్లో తమలపాకులు పెట్టుకొని తమలపాకుల్లో ఈ 2 యంత్రాలు పెట్టుకోవటం. ఈ 2 యంత్రాలు పెట్టుకున్న తర్వాత పసుపు, కుంకుమలతో గృహలక్ష్మీ దేవతాభ్యో నమః, నాకు శీఘ్రముగా ఇల్లు కావాలి. వేరే మంత్రాలు, అనుష్ఠానము ఏం వద్దు. నాకు వాస్తుపురుష దేవతాభ్యో నమః అని గాని, మత్స్యయంత్రానికి దీనికి అనుకుంటూ అలా ఏదనుకున్నా పర్వాలేదు. నాకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి అనేటువంటి కోరికతో. లేదు ఇంకా ఈజీగా లక్ష్మీనారాయణ స్వామి యొక్క అష్టోత్తరం. ఎందుకంటే మనకు డబ్బులు ఇవ్వాల్సింది ఆయనే. డబ్బులు ఉన్నా మంచి స్థలము రావాలి అనేటువంటిది మనకు యోగం కదా, రావాలి కదా. డబ్బులుండి కూడా కట్టలేకపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చేస్తూ ఒక 41 రోజు పాటు గనక కంటిన్యూగా చేశారు అంటే తప్పకుండా వాళ్లకు ఏదో ఒక మార్గము చేత ఇది లభిస్తుంది అనేటువంటిది ఉన్నది. అది లభించినప్పుడు ఈ మొట్టమొదటి ఇటుక ఏదైతే ఉందో అక్కడ మనం శంకుస్థాపన చేస్తున్నాము అనేటువంటి సమయంలో అక్కడ పెట్టడము, ఈ నవధాన్యాలు కూడా అక్కడ వేయటము, ఈ కొబ్బరి బోండము కూడా అక్కడే, అంటే వాస్తు పురుషుని నాభిస్థానమునందు అక్కడ వాస్తు పురుషుని పూజ చేసినప్పుడు అందులో పెట్టి చేసుకోవటం. ఈ వాస్తు యంత్రము, మత్స్యయంత్రము కూడా అక్కడే పెట్టేయటం. ఇలా పెట్టి అయ్యగారిని పిలిచి పూజ చేసుకొని ఆ రోజు ప్రారంభం చేసినారంటే తప్పకుండా శీఘ్రంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది అనేటువంటిది ఉన్నది. ఒక గురువుగారు 41 రోజు కంటిన్యూగా చేస్తే మంచిది. ఇక ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. ఏంటమ్మా ఈ సిటీ లైఫ్‌లో సొంత ఇల్లు, జాగెక్కడ దొరుకుతుంది? అంత ఇన్వెస్ట్ చేయలేము అనేవాళ్ళే చాలామందున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ అపార్ట్‌మెంట్ అయినా సరే, ఒక చిన్నది మనకంటూ ఒక ఇల్లుండాలి అని కలలు కనేవాళ్ళే ఎక్కువ. కాకపోతే నేను సొంత ఇల్లు అంటే నా దృష్టిలో ల్యాండ్‌తో కట్టుకున్నదే అని నేను అన్నాను గానీ, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అట్‌లీస్ట్ అపార్ట్‌మెంట్‌లోనైనా ఒక సొంత ఫ్లాట్ కొనాలి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫ్లాటే కొనుక్కోవాలి, మాకు శక్తి ఫ్లాట్ ఉంటే చాలు, ఆ ఫ్లాట్ ఒకటి ఉంటే మంచిది అని కోరుకునేటువంటి వాళ్లకు అది కూడా కష్టమే ఈ రోజుల్లో చాలా వరకు. అది కూడా అంతే అమ్మా. ఒక కొబ్బరి బోండాన్ని కింద పడకుండా పైకెక్కి తీసుకొని దిగొచ్చేటువంటి వాడితో అదే పనిగా కాస్త దగ్గరుండి తీయించుకుంటే భూమికి తాకిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి శక్తిని భూమాత లాగేస్తుంది. కొబ్బరి బోండాన్ని ఎప్పుడూ కూడా మనం అనుకుంటాం. అందుకే మనం ఎక్కడ దేవాలయంలో ఎక్కడ కూర్చున్నా ఏదో ఒక ఆసనం లేకుండా కూర్చోం చూడండి. ఎందుకు? కూర్చొని జపం చేస్తున్నప్పుడు కూడా మనం కింద ఏదో ఒకటి ఆసనం ఉంటేనే అది మంచిది అని. మనం భోజనం చేస్తున్నా పూర్వం పీటలేసుకొని కూర్చొని భోజనం చేసేవాళ్ళు. ఊరికే ఉత్త నేల మీద కూర్చొని భోంచేసేవాళ్ళు కాదు. ఈ చేత్తో తింటూ ఉన్నప్పుడు ఈ చెయ్యి ఇలా కొంతమంది ఇలా భూమి మీద మోపి తినేటువంటి అలవాటు ఉంటుంది. అలా మోపకురా, ఈ చేత్తో తినదంతా ఈ చేతిలోకి పోతుంది, భూమిలోకి పోతుంది అని అనేటువంటి ఇది ఉంటుంది. అందువల్ల భూమాత శక్తి ముందు ఏ శక్తి పనికిరాదు. అందుకని కింద పడకుండా తెచ్చినటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఒక కలశములాగా ఇంట్లో ఏదైనా ఒక చెంబు లాంటిది, రాగి చెంబో, మనం రోజు నీళ్లు తాగేటువంటి స్టీల్ చెంబులు పనికిరావు, అవి ఇనుమువి. రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏదో ఒక చెంబు తీసుకొని ఆ చెంబులో ఈ టెంకాయ, ఆ చెంబులో నీళ్లు పోసి కంఠం వరకు దాంట్లో ఈ టెంకాయ పెట్టుకునేసి దానికి పెద్దగా బొట్టు పెట్టి, గంధం పెట్టి బొట్టు పెట్టి, అది లక్ష్మీనారాయణ స్వామి స్వరూపముగా, నేను ఇందాక చెప్పినటువంటి వాస్తు యంత్రము, మత్స్య యంత్రము 2 దొరుకుతాయి. అవి 2 పూజకు అక్కడ పెట్టేసి వీళ్ళు గనక ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఇదితో పూజ చేసినారు అంటే ఇక్కడ నవధాన్యాలు అవన్నీ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే అవి భూమిలోకి వేసేటువంటివి కాబట్టి అది అక్కడ అవసరం. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఇగో ఇది పాటిస్తే చాలు. అక్కడ చేసుకుంటూ అదే రోజు తిలకముగా ధరిస్తూ ఉన్నారు అంటే చేసినటువంటిది. రేపు ఖచ్చితంగా ఈ టెంకాయను అక్కడ మళ్ళీ తీసుకొని వచ్చి ఆ లోపల ఇంట్లో కట్టుకోవడానికి ఉపయోగం అవుతుందన్నమాట. ఆ ఫ్లాట్లో ఈ టెంకాయనే వాడతాం అక్కడ పూజ చేసి మళ్ళీ.
అందువలన అది అలా వాళ్ళ యొక్క సొంత ఇంటి కల నెరవేరటానికి ఒక అవకాశం. ఫ్లాట్ కొనుక్కునేటువంటి వాళ్ళకు ఇదొక ఉపయోగం జరుగుతుంది. 41 రోజు చేయాలి ఏది చేసినా. రోజు తలస్నానం చేయాలి. రోజు ఇది పాటించాలి. అది చేస్తే జరుగుతుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురువుగారు. నిజంగా సొంతిల్లు అనేది ఒక కళ అనుకున్న ఈ తరుణంలో ఎలాంటి పూజలు ఆచరించాలి అని రకరకాల అపోహలకు గురవుతున్న వారికి మన ఈ ప్రోగ్రామ్ ఒక ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నాను. నమస్కారం గురువుగారు. ధన్యవాదాలు. జయోస్తు.